సార్ ఒక 6 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే, ఈ టెడ్ అని ఒకటి వస్తుంది యూట్యూబ్ ఛానల్, మీకు అందరికి ఐడియా ఉంటుంది కదా తెలుసండి. సార్, టీడీ టెడ్ఎక్స్ అని. టెడ్ టాక్స్ తెలుసండి. టెడ్ టాక్స్ అవును సార్, టెడ్ తెలుసండి. టాక్స్ 5 ఇయర్స్ బ్యాక్ కాదనుకుంటాను సార్, నేను బీటెక్‌లో ఉన్నప్పుడు అనుకుంటా. ఒకతను ఏదో మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ టకటక చెప్పేస్తుంటే, అంటే ఫారినర్. అతను మాటకంటే ఒక పదం యూజ్ చేసేవాడు. మల్టిప్లికేషన్స్ చేస్తాడు. టుమారో అనేవాడు. ఇదేనేదో కొత్త టెక్నిక్ కనిపెట్టాడు. ఏదేదో అనుకున్నాను అప్పట్లో. అంటే మాకు తెలీదు కదా! ఆ తర్వాత నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వేద మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుంటే, దాంట్లో అతను చేసిన మల్టిప్లికేషన్స్, అతను టుమారో అన్న చోట అంతా ఇక్కడ 2 ఉంది సార్. అప్పుడు నేను ఆశ్చర్యపోయా. ఒరేయ్! మాకే చెప్పి మమ్మల్ని గొర్రెలు చేసావు కదరా నువ్వు, నిజంగా అనుకున్నాను ఆ రోజు. ఇంతగా మ్యానిపులేట్ చేశారు సార్. ఇంకోటి, మనం ఇప్పుడు నాయక్ గారితో మాట్లాడితే జీరో మనమే కనిపెట్టారంటే ఎక్కిరిచ్చారు కదండీ! వాళ్ళకి నా ప్రశ్న ఏందంటే, జీరో లేకపోతే సాఫ్ట్‌వేర్‌లో బైనరీ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది నాయనమ్మ నీకు? 10 తోనే కదా బైనరీ కోడ్ అంతా వస్తది. జీరో ఇప్పుడు లేకుండా ఎక్కడి మాట్లాడే నుంచి ఏది వచ్చింది నీకు? సార్ చెప్పండి ఏ సార్. కంపైలర్ గానీ ఏదీ లేదండి. బైనరీ సిస్టమే లేదు. డిజిటల్ డివైస్ ఏదీ లేదు. స్టార్టింగ్‌లో 10 తోనే కదా సార్ డెవలప్ అయిందంతా. అవును. అది ఎక్కడి నుంచి వచ్చిందంట సార్ వాళ్ళకి. ఇంకా వీళ్ళు మనకి మ్యాథ్స్ రాదంటుంటారు. మన హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని చెప్పి శకుంతలాదేవి గారు ఉన్నారు. మన రామానుజన్ గారు ఉన్నారు. ఎన్నో ఫార్ములాస్‌ని ఆయన క్యాలిక్యులేట్ చేసి ఎన్నో థీరమ్స్‌ని తయారు చేసి ఇచ్చారు. దాని నుంచే కదండీ వీళ్ళు ఎన్నో ప్రోగ్రామ్స్ అని తయారు చేసుకొని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చారు. సార్ నేను ఎప్పుడూ ఒకటే అడుగుతుంటానండి. వీళ్ళు ఏం కనిపెట్టినా సరే మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు కనిపెట్టారు? ఆ ముందు ఎందుకు కనిపెట్టలే? ఎవడైనా అదే సార్, ఇక్కడ నుంచి అంతా ఎత్తుకెళ్ళిపోయింది కదా సార్. ఇప్పుడు మన యూనివర్సిటీస్, నలంద యూనివర్సిటీ అవన్నీ తగలేశారు కదండి సార్ వీళ్ళు తట్టుకోలేక. సార్ మీరు గమనిస్తే ఇప్పుడు 'పైరేట్స్ ఆఫ్ కరేబియన్' అని ఒక మూవీ ఉంది. మనమేమి ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఈళ్ళ నీళ్ళే ఇంగ్లీష్‌లోనే ట్రోల్ చేసుకుంటారు. దాంట్లో అతను హీరోపై ఏదో కష్టపడి ఒకదాన్ని కనిపెడితే, ఇంకో రాజు వచ్చి దాన్నంతా పగలగొట్టేసి ఓన్లీ జీసస్ అంటాడు. ఆ మొత్తం దాన్నంతా సర్వనాశనం చేసి ఓన్లీ జీసస్. అది నీకన్నా పనికొస్తదంటే వద్దు. ఓన్లీ జీసస్ అంటాడు. ఇట్లాంటివి మనము హాలీవుడ్ సినిమాస్‌లో ఎన్ని చూడొచ్చు సార్. ఇంకోటి, కొన్ని మూవీస్‌లో దేవుళ్ళని కొద్దిగా ఎక్కిరింపుగా చూపిస్తారు సార్. ఎక్కడి నుంచి వచ్చింది, నేను సాడిస్ట్‌గా చూపిస్తారు అనుకున్నాను హాలీవుడ్ మూవీస్‌లో. అది మీరందరూ చెప్పాక తెలిసింది. ఈ బుక్ నుంచి చూసి వాళ్ళు కొంతమంది ఇన్‌స్పైర్ ఇట్లే ఉంటారనుకుంటాను, వాళ్ళు అనుకుంటున్నారని తెలిసింది నాకు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది, మన ఫ్యాక్టరీస్ ఎలా ఉండేది, ఇవన్నీ తెలుసుకోవడానికి ధరంపాల్ గారి బుక్స్ చదవండి. చాలా డీటెయిల్స్ గా ఉంటాయి. ప్రొఫెసర్ ధరంపాల్, ఆయన బుక్స్ చదవండి. పర్టికులర్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కావాలంటే బుక్ పేరు స్పీకింగ్ ట్రీ అండి. ధరంపాల్ గారు రాసింది. బ్యూటిఫుల్ ట్రీ. బ్యూటిఫుల్ ట్రీ ధరంపాల్. మీరు కొనాల్సిన పని కూడా లేదు. ఐ థింక్ బీజేపీ వాళ్ళ ఆన్లైన్ లైబ్రరీలో చాలా ఈ బుక్స్ ఉన్నాయి. అంబేద్కర్ గారి వర్క్స్ అన్ని ఉన్నాయి. ధరంపాల్ గారి వర్క్స్ అన్ని ఉన్నాయి. గూగుల్లో దొరికిపోతాయి. ఆల్ 5 బుక్స్ దొరుకుతాయి. దాంట్లో ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క టాపిక్ కవర్ చేశారు. ఓకే సార్, ఇవన్నీ తీసుకుంటాను సార్.